అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నిన్నే ఇష్టపడ్డాను. 25వ భాగం. రచయిత రమ్య ప్రణవ్ గారు. అవును మరి ఈ రోజు వెళ్లి కేసు వేయగానే రేపే కోర్టు ఆస్తిని మన చేతిలో పెట్టేస్తుంది. అంతేనా? మనిద్దరం పుడింగులమని కోర్టు మనకు తీర్పిస్తుందని సర్కాస్టిక్‌గా అన్నాడు దర్శ్. అలా కాదు కొంచెం సమయం తీసుకున్నప్పటికీ ఆస్తి మనకు వస్తుంది కదా! అని రామనందన్ అనటంతో నీకు తెలియదా? ఇలాంటి కేసులకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంతవరకు ఆస్తులన్నీ స్టేలో ఉండిపోతాయి. ఒకవేళ వీళ్ళు వెళ్లి నీ తప్పులన్నిటిని ప్రూవ్ చేసి వీళ్ళపైన ఆధారపడి ఉన్న కుటుంబాలను చూపిస్తే గనక కోర్టు తప్పకుండా ఆస్తిని వాళ్ళకిచ్చేస్తుంది. లాలో కూడా చాలా లొసుగులున్నాయి. మనం ఎలా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నామో, వాళ్ళు కూడా అలాగే ఉపయోగించుకోవాలని అనుకుంటారు కదా! అండ్ మనం ఇక్కడ ఇన్ని సంవత్సరాలు లేవు. వాళ్ళు ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళకి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అందరూ వాళ్ళకి సపోర్ట్‌గానే నిలుస్తారని అన్నాడు దర్శ్. మరిలా అయితే ఆస్తి మన సొంతమయ్యే అవకాశమే లేదా? అన్నాడు రామానందన్. ఏముంది వాళ్ళని చంపడమే దారి. వాళ్ళు మంచి మాటలతో విన్నట్లయితే మనం ఆస్తిని మాత్రమే తీసుకునేవాళ్ళం. కానీ వాళ్ళు వినడం లేదు కదా! కాబట్టి వాళ్ళ ప్రాణాలను కూడా తీసుకోవాలి తప్పదని దర్శ అనగానే, అది అంత సులువా? ఒకవేళ ఇప్పుడు వీళ్ళని చంపినట్లయితే అది చేసింది మనమే అని ప్రపంచం మొత్తానికి అనుమానం వస్తుంది. మనం ఎన్ని సంవత్సరాలు ఇక్కడ లేము. మనం వచ్చిన వెంటనే ఏదైనా జరిగితే అందరికీ మనపైనే అనుమానం రాదా? అని రమానందన్ అనటంతో, నువ్వన్నట్లు సులువు కాదు కానీ సులువయ్యేలా చెయ్యాలి. ముందుగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆ తర్వాత పని తర్వాత చూసుకుందాం. వీళ్ళ మొహం చూడ్డానికి కూడా నాకు చికాకుగా ఉంది. వీళ్ళ ముందు ఉంటే అందరి ముందు నేను షూట్ చేసేస్తానేమో! నేను చంపాలనుకున్న వాళ్ళు, నేను కలిసుండాలి అని అనుకున్న వాళ్ళని ఒక దగ్గర చూడాలంటే నాకు రక్తం మరిగిపోతోంది. మనుషులే కాదు దేవుడు కూడా నాకు అన్యాయం చేస్తున్నాడని దర్శన గాని, నువ్వు చంపాలని అనుకుంటున్నప్పుడు ఇక్కడున్నది మేలు కదా! వాళ్ళ ఆలోచనలన్నీ మనం పసిగట్టొచ్చు. వీళ్ళ ఆలోచనల ప్రకారం మనం స్టెప్స్ వేయొచ్చు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఉపయోగించుకొని కుటుంబం అందరిని ఒకేసారి పైకి పంపొచ్చని కొడుకు చెప్పిన మాటల అంతరార్థం గమనించని రామనందన్ అనటంతో, ఇంకా ఎలా సిగ్గుసరం లేకుండా ఉండాలని అడిగాడు దర్శ్. తప్పదు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదని ఆయన అనగానే తన కోపాన్ని తగ్గించుకుంటూ నాకసలు పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తోంది. వీళ్ళు మనకు మనుషులకిచ్చే విలువ కూడా ఇవ్వడం లేదు. అలాంటి ఇంట్లో ఎందుకు ఉండడం అని అంటున్న సమయంలోనే లక్ష్మి డోర్ కొట్టడంతో అప్పటికే తల్లిపైన విసుగెత్తిపోయిన దర్శ్ తల్లిని చూడగానే "నువ్వు లోపలికి రా నీతో నేను చాలా మాట్లాడాలని" కోపంగా అన్నాడు. కొడుకు కోపం గురించి తెలిసిన ఆవిడ గదిలోకి రావడంతో డోర్ క్లోజ్ చేసి "అసలు నువ్వు నా తల్లివేనా? నేను నీ కడుపున పుట్టానా?" అని అడగ్గా "ఎందుకలా మాట్లాడుతున్నావు దర్శ్? నేనేం చేశానిప్పుడు?" అని ఆవిడ అనడంతో కొడుకు ప్రేమించిన అమ్మాయిని వాడెవడో తన్నుకుపోతుంటే అత్తగారని పిలిపించుకోవడం బాగా ఉత్సాహం చూపిస్తున్నావు కదా! అని అన్నాడు దర్శ్. ఆ మాటతో రామానందం, లక్ష్మి ఇద్దరూ షాకయ్యారు. "నువ్వు ప్రేమించడమేంట్రా? ఆ అనామకురాల్ని నువ్వు ప్రేమించావా? అసలది ఎలా సాధ్యం?" అని ఆశ్చర్యంగా అడిగాడు రామానందన్. ఆ మాటకు ఒక్కసారి తండ్రి వైపు కోపంగా చూడగా, "అంటే ఆ అమ్మాయికి ఎవరు లేరు తనకు అని అంది కదా! అందుకే అడుగుతున్నాను. నువ్వు ఆ అమ్మాయిని అసలు ఎక్కడ చూసావు? ఎక్కడ ప్రేమించావు? తనకు నువ్వు తెలీదా మరి?" అని అడగ్గా, "వీడి కోసం వెళ్ళాను కదా! అప్పుడే తనని చూశాను. అసలు ఎంతగా ఇష్టపడ్డానో. నా లైఫ్‌లో నేను ఇష్టపడిన మొదటి అమ్మాయి తనే. మొదటి చూపులోనే తనను చాలా ప్రాణంగా ప్రేమించాను. తన కోసం హైదరాబాద్ మొత్తం వెతికాను. అక్కడ తను దొరకలేదు. వీడు దొరకలేదు. ఇదిగో ఇక్కడికొచ్చి చూసేసరికి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అని అనటంతో, తప్పు దర్శనం ఆ అన్నయ్యని ఒకప్పుడు ప్రేమించిన మాట నిజమై ఉండొచ్చు. కానీ ఇప్పుడు తను నీ అన్న భార్య. నీకు వదిన, తల్లితో సమానం. ఒకవేళ నీ మనసులో అలాంటి ఆలోచనలుంటే మాత్రం తీసేయి. అది నీకు అసలు మంచిది కాదు అంది లక్ష్మి. అన్న ఎవరు? అన్న భార్య ఎవరు? అసలు వాడికి నాకు సంబంధం ఏముంది? సంబంధమే లేదు. మా ఇద్దరికీ ఓన్లీ పొగ మాత్రమే ఉంది. అది తాత ఆస్తి వాడికెంత చెందుతుందో నాకు కూడా అంతే చెందుతుంది కదా! ఆస్తి పైన వాడికెంత హక్కుందో నాకు అంతే హక్కుంటుంది. ఆ విషయాన్ని వాళ్ళెవరూ గమనించినప్పుడు వాడిని అన్న అని, వాడి తండ్రిని పెదనాన్న అని, వాడి తల్లిని పెద్దమ్మ అని అనుకోవాల్సిన అవసరం నాకు లేదండి. వాళ్ళు మన పైన ప్రేమ చూపిస్తే మనం చూపించాలి. అంతేగాని పురుగు కన్నా హీనంగా చూసినప్పటికీ మనం వెళ్లి వాళ్ళని మా వాళ్ళు అని అనుకునేంత మూర్ఖుడిని నేనైతే కాదు అని అన్నాడు దర్శ్ కోపంగా. చూడు ఇన్ని సంవత్సరాలు మీ నాన్న ఎలా చేసినా భరించాను. నీ కోసం చాలా సహించాను. తర్వాత నువ్వు మీ నాన్న ఎంచుకున్న దారిని ఎంచుకున్నావు. నువ్వు మారతావేమో అని చాలా ఎదురు చూశాను. నీలో మార్పు లేదు. పైగా నువ్వు మీ నాన్న కంటే అధ్వాన్నంగా తయారవుతున్నావు ఆస్తి కోసం. ఆస్తి ఇవ్వడం లేదు, ఆస్తి ఇవ్వడం లేదని అంటున్నారే. మీ నాన్ననే కనుక మంచి మార్గంలో నడుచున్నట్లయితే ఇచ్చిన ఆస్తిని వెనకకు తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకేముంది? మామయ్య గారు చిలకకి నచ్చచెప్పినట్లు నచ్చచెప్పాలని చూశారు. పైగా విన్నాడా మీ నాన్న? నిజంగా ఆయన తన కొడుకు గురించి ఆలోచించినట్లయితే, ముందు చూపుతో అప్పుడు తండ్రి మారమన్నప్పుడే మారుండేవాడు. అలా మారకుండా చేయాల్సిన దరిద్ర పనులన్నీ చేసి నేరాన్ని ఇంకొకరి పైన నెట్టేస్తే ఏమొస్తుంది చెప్పు? అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడే మన మొహం ఎలాంటిదో అర్థమవుతుంది. మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది. లేదా 24 గంటలు మనకెదుటి వాళ్ళ మొహమే కనపడుతుంది. అలాగే మన తప్పుల గురించి మనం ఆలోచించినప్పుడే, మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడే మనలోనే తప్పొప్పులు కనబడతాయి. లేదా 24 గంటలు మనం పక్క వాళ్ళ తప్పుల గురించే ఆలోచిస్తాం. అని చెప్పి బయటకు వెళ్తూ, "ఇన్ని రోజులు డబ్బు కోసం మీ ఇద్దరు ఇలాంటి పనులు చేసినా భరించాను.
నా కుటుంబం అని సహించాను. కానీ విలువలను కూడా కోల్పోతూ ఇలా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తానంటే మాత్రం అస్సలు ఊరుకోను. వాళ్ళకంటే ముందు నేనే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు. ఇంట్లోనే ఉంటుంది. ఏం చేసినా పడుంటుంది. ఎదురు చెప్పదని అనుకుంటున్నారేమో! వాళ్ళు నాకు జీవితాన్నిచ్చారు. అలాంటి వాళ్ళ జీవితాన్ని కూలదోయాలనుకుంటే మాత్రం నా అంత దుర్మార్గురాలిని మీరు ఇంకా చూసుండరు అంటూ కోపంగా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది లక్ష్మి. లక్ష్మి ప్రవర్తన భర్తకే కాకుండా కొడుకుకి కూడా వింతగా అనిపించింది. ఇన్ని సంవత్సరాలు ఏం చేసినా భరించింది. కానీ మొదటిసారి వాళ్ళని ఎదిరించడంతో ఇక్కడికొచ్చాక రఘునందన్ వాళ్ళని చూసుకొని తనకు కూడా గర్వం వచ్చిందని అనుకున్నారిద్దరు. అలా కాసేపు తండ్రి, కొడుకులు మాట్లాడుకున్నాక రామానందం కొడుకుతో కన్విన్స్ చేయడంతో సరే మరి నువ్వెళ్ళి ఆవిడ దగ్గర నీ నటనను మొదలుపెట్టు అని అనటంతో, రామనందన్ అనుపమ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, "వదినా వచ్చిన పని అయిపోయింది కదా! కార్యక్రమాలన్నీ కూడా ముగిసిపోయాయి. పార్థ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. అన్నయ్య చెప్పినట్లుగా ఆయన కూడా 2, 3 రోజుల్లో వెళ్ళిపోతాడు. ఇంక మేము కూడా వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్నా కూడా చేసేదేమీ లేదు కదా! అందుకే" అని అనటంతో, "ఎక్కడికి వెళ్తారు రామా?" అని అడిగారు అనుపమ. "ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోతాం వదినా. ఇక్కడ ఉన్నా కూడా నాకు గాని, నా కుటుంబానికి కానీ విలువ లేదు కదా! అలాంటప్పుడు ఉన్న విలువను కాస్త పోగొట్టుకోవడం ఎందుకు చెప్పండి? అన్నయ్య ఇండైరెక్ట్‌గా చెప్పాడు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. చెప్పాక కూడా ఇక్కడే ఉండుంటే బావుంటుందా? నేనంటే తప్పు చేశాను కనుక అన్నయ్య ఎన్ని మాటలన్నా సరే పడటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నా కొడుకు ఏం చేశాడు వదిన? ఎంతైనా వాడిది కూడా వయసులో ఉన్న రక్తమే కదా! అందుకే వాడు కాస్త బాధపడుతున్నాడని అనటంతో, చూడు రామ మీ అన్నయ్యని నువ్వు తప్పుగా అనుకోవద్దు. నువ్వు అర్థం చేసుకోకపోతే ఆయనను ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? మామయ్య గారి చివరి రోజుల్లో నీ గురించి ఆయన చాలా బాధపడ్డారు. నిన్ను తలుచుకునే రోజంటూ లేకుండే. ఆయన పెంపకం వల్లే నువ్విలా తయారయ్యావని, ఆయన డబ్బు వ్యామోహంలో అసలు పడి నిన్ను పట్టించుకోకపోవడం వల్లే నువ్వు చెడు వ్యసనాలకు బానిసయ్యి డబ్బులు విలాసవంతంగా ఖర్చు పెడుతూ పైసా విలువ పెరగకుండా, తెలియకుండా ఉన్నావని మదనపడేవారు. సంవత్సరం క్రితం యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఆయన ఇంకా మనిషిలా లేరు. తండ్రిని చూసిన మీ అన్నయ్యకు నీ పైన కోపం పెరిగింది. అంతే కొద్ది రోజులు సమయం ఇవ్వండి. ఆయన మారిపోతారు. అప్పుడు మనందరం మళ్ళీ కలిసుండొచ్చు అంటూ దర్శ్ వైపు చూసి, "పెదనాన్న నీతో అలా మాట్లాడారని తప్పుగా అనుకోకు నాన్న. ప్రస్తుతానికైతే కంపెనీలన్నీ అన్నయ్య పేరు మీద ఉన్నాయి. కొద్ది రోజులు అన్నయ్య వెళ్లి ఆఫీస్‌లో వర్క్ చూసుకొని, ఆ తర్వాత ఎలాగూ నువ్వు అన్నయ్య ఇద్దరూ కలిసి చూసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. తనకిప్పుడే కొత్త కదా! అన్నీ హ్యాండిల్ చేసుకోలేడు. అలాగే మీ పెదనాన్న కూడా ఇంకా రిటైర్ అయ్యే వయసుకొచ్చేసినట్లే కదా! కాబట్టి కొద్ది రోజులు సమయం ఇవ్వు. అన్నీ చక్కబడిపోతాయి. అంతేకానీ వాళ్ళని అపార్థం చేసుకోకు నాన్న" అని చెప్పడంతో, "అయ్యో! పెద్దమ్మ, పెదనాన్న అలా అన్నందుకు నాకెలాంటి కోపం లేదు. నాన్న కాస్త ఫీలయ్యారంతే. నేనెందుకు ఫీలవుతాను చెప్పండి? అయినా అన్నయ్య చూసుకుంటే ఏంటి? నేను చూసుకుంటే ఏంటి? పెదనాన్న అన్నది కూడా కరెక్టే కదా! నేను నా కంపెనీని చాలా కష్టపడి ఈ స్థాయిలో నిలబెట్టాను. కానీ, నాకిప్పుడు అక్కడికి వెళ్ళాలని లేదు పెద్దమ్మ. నీతో ఉండాలని ఉంది. మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నాను. ఇంత పెద్ద కుటుంబాన్ని పెట్టుకొని ఎవరో తెలియని వాళ్ళ మధ్య ఇన్ని సంవత్సరాలు బ్రతికాను. అందుకే ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలని, నా కంపెనీని పెదనాన్న కంపెనీలో విలీనం చేయాలని అనుకున్నానంతే అని ప్రేమగా మాట్లాడాడు కొడుకు నటనకు మురిసిపోతూ. "అసలు నీకున్న అందానికి, నటన చాతుర్యానికి నువ్వెక్కడో ఉండాల్సిన వాడివిరా. తప్పిపోయి ఇక్కడున్నావని" అనుకున్నాడు రామానందన్. "నా బాబే! నీ ఆలోచన కరెక్టే నాన్న. ఇక్కడ ఇంత పెద్ద కుటుంబాన్ని పెట్టుకొని అక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం నీకు లేదు. కొద్ది సమయం ఇవ్వు. మీ పెదనాన్ననే మారిపోతారు. ఒక పని చెయ్యి. అంతవరకు నువ్విక్కడే ఉండి నీ కంపెనీని చూసుకో. నిజం చెప్పాలంటే నాకు లక్ష్మి ఇక్కడి నుంచి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. నాకు తోడబుట్టిన వాళ్ళు లేనందున లక్ష్మిని నాకు తోడబుట్టిన దానిలా ఉండేది. కానీ అనుకోని కారణాల వల్ల మీరిక్కడికి వెళ్ళాల్సొచ్చిందని" అనటంతో, "తప్పకుండా పెద్దమ్మ" అని అన్నాడు దర్శ్. అక్కడే నిలబడి వీళ్ళ మాటలన్నీ విన్న లక్ష్మి గారికి మాత్రం మళ్ళీ తల్లి కొడుకులు కలిసి ఏదో ఉపాయాన్ని ఆలోచించారని అర్థమవటంతో భర్త వైపే కోపంగా చూసి, "ఈసారి మీరు వీళ్ళు గనుక ఏదైనా హాని తలపెట్టాలని చూస్తే మాత్రం వీళ్ళకంటే ముందు నేనే మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌కి అప్పగిస్తానని" గట్టిగా నిశ్చయించుకుంది. మొదటిసారిగా ఆఫీస్‌లో అడుగుపెడుతున్న పార్థ్‌కు చాలా అన్‌ఈజీగా అనిపించింది. తనను చూసి ప్రతి ఒక్కరు నిలబడి వంగి మరీ నమస్కారం చేయటం, తండ్రి వయసుతో సమానమైన వాళ్ళు కూడా నిలబడి వంగి వంగి నమస్కారాలు పెడుతుంటే తనకు చాలా ఎంబారసింగ్‌గా అనిపించగా, అందరిని చూస్తూ ఒక ఇబ్బందికరమైన నవ్వు నవ్వి వెళ్లి తన క్యాబిన్‌లో కూర్చొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తాతయ్యని తలుచుకొని, "ఎందుకు తాతయ్య ఇంత పెద్ద బాధ్యతను నా మీద పెట్టారు" అని అనుకున్నాడు. అంతలోనే డోర్ నాక్ చేస్తున్న సౌండ్ రావడంతో, "యెస్ కమ్ ఇన్" అని చెప్పగా ఒక అందమైన యువతి డోర్ ఓపెన్ చేసి, "మే ఐ కమ్ ఇన్ సార్" అని అడిగింది. "యెస్ ప్లీజ్" అని అనటంతో తను లోపలికొచ్చింది. తనను చూడగానే పర్ఫెక్ట్ నార్త్ ఇండియన్ అని అర్థమైంది. మోకాళ్ళ వరకున్న డ్రెస్ వదిలేసిన లూజ్ హెయిర్, మొహానికి ఉన్న మేకప్‌తో చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్న ఆ అమ్మాయి తనను తాను పరిచయం చేసుకుంటూ, "హలో సార్, మై నేమ్ ఈస్ కుసుమ్. సార్ హాస్ అపాయింటెడ్ మీ యాస్ యువర్ సెక్రటరీ. హెన్స్‌ఫోర్త్ ఐ యామ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఆఫీస్ వర్క్ రిలేటెడ్ థింగ్స్" అని ఇంగ్లీష్‌లో చెప్పగా, "అలాగా? కానీ నాకు సెక్రటరీ అవసరం ఏముంది" అని ఇంగ్లీష్‌లోనే అడిగాడు పార్థ్. ఇకపై వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ప్రతిసారి ఇంగ్లీష్‌లోనే జరుగుతున్నప్పటికీ, నేను మాత్రం ఇక్కడ తెలుగులో రాస్తాను. కానీ వాళ్ళు ఇంగ్లీష్‌లోనే మాట్లాడుకుంటున్నారని అర్థం. "అదేంటి సార్ అలా అంటారు? కొన్ని మీటింగ్ షెడ్యూల్స్, అలాగే ఎక్కడ మీటింగ్స్ అరేంజ్ చేయటం ఉంటాయో, ఏ క్లయింట్‌తో మీటింగ్ అన్నీ చూసుకోవాలి కదా! మేమే కదా!" అనటంతో,
ఇంతకుముందు మా డ్యాడీకి కూడా మీరే సెక్రటరీగా ఉన్నారా? అని అడిగాడు పార్థ్. లేదు సార్. ఇంతకుముందు రఘునందన్ సార్‌కు సెక్రటరీగా విజయ్ సార్ ఉండేవారు. కానీ సార్ ఇప్పుడు ఆయన్ని అమెరికా బ్రాంచ్ హెడ్‌గా నియమించారు. అందుకే ఇప్పుడు నేను మీకు సెక్రటరీగా జాయిన్ అయ్యానని చెప్పగా అలాగే నాకేమైనా అవసరం ఉంటే మిమ్మల్ని పిలుస్తానని చెప్పి తనను పంపించి తండ్రికి ఫోన్ చేశాడు. అప్పటి వరకు తమ్ముడితో మాట్లాడి గదిలోకి వెళ్ళిన రఘునందన్ గారికి కొడుకు నుంచి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నాన్న ఆఫీస్‌కి రీచ్ అయ్యావా? అని అడగగా హా నాన్న అని అనడంతో ఆ డాడీ ఇప్పుడే రీచ్ అయ్యానని చెప్పగా ఎలా ఉంది? అంతా ఓకేనా? అని అడిగారు. పర్లేదు నాన్న. అయినా నాకు అర్థం కాదు. మీరు ఆ అమ్మాయిని ఎందుకు మీ సెక్రటరీగా నియమించుకున్నారు నాన్న? ఎవరైనా మగవాళ్ళని నియమించాల్సింది కదా! అని అడుగుతాడు పార్థ్. దానికి ఆయన పెద్దగా నవ్వేస్తూ సెక్రటరీగా మగవాళ్ళెవరు జాబ్ చేస్తారు నాన్న చెప్పరా? అని అనగానే అదేంటి ఇంతకుముందు మీకు విజయ్ అంకుల్ సెక్రటరీగా ఉండేవారు కదా! అని అన్నాడు పార్థ్. అవును కరెక్టే కానీ విజయ్ నా స్నేహితుడు కాబట్టి నాకు సెక్రటరీగా చేయటానికి ఒప్పుకున్నాడు. అండ్ అమెరికా బ్రాంచ్‌కు వాడి నీడ్ చాలా ఉంది. అందుకే ఆ బ్రాంచ్‌కు హెడ్‌గా అతన్ని నియమించాను. అండ్ ఇక ఈ బ్రాంచ్‌లో చెప్పాలి అంటే ఆ అమ్మాయి అంత సమర్థవంతురాలు ఎవరు లేరని అనిపించింది నాకు. తను మన కంపెనీలో లాస్ట్ 4 ఇయర్స్‌గా పనిచేస్తోంది. చాలా ఎఫిషియన్స్ ఉన్న అమ్మాయి అని చెప్పగా, కానీ నాకు కంఫర్టబుల్‌గా ఉండదు కదా నాన్న అని అన్నాడు పార్థ్. పర్వాలేదులేరా నేను ఆన్యకు చెప్తానులే తనను నియమించింది నేనేనని అని అన్నారు ఆయన నవ్వుతూ. నేను అలా అని అనడం లేదు అని పార్థ్ అనగానే, ఇక పైన నీ ఫోకస్ అనేది వర్క్ పైనే ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలపైన కాదు. అయినా అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, మన పైన మనకు నమ్మకం ఉన్నప్పుడు అని అనటంతో తండ్రికి కోపం వచ్చిందని అర్థమై, అలాగే నాన్న సారీ అని ఫోన్ పెట్టేశాడు పార్థ్. అలా ఆ రోజంతా ఏమేం చేయాలో అని కుసుమ దగ్గర నుంచి తెలుసుకొని 3 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు పార్థ్. తనొచ్చేసరికి 4 అవటంతో అప్పుడే వచ్చేసిన కొడుకుని చూసి, ఏంటి నాన్న ఫస్ట్ డే అని ఫాస్ట్‌గా వచ్చేసావా? అని అడగ్గా, అనుపమ అయ్యో! అదేం లేదమ్మా. యాక్చువల్లీ ఆన్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా! వాళ్ళని నేను డ్రాప్ చెయ్యాలని చెప్పాను. అందుకే త్వరగా వచ్చానని చెప్తూ సోఫాలో వాలిపోయి పక్కనే ఉన్న తండ్రిని చూస్తూ బాబోయ్! ఇన్ని రోజులు వీరెలా చూసుకుంటున్నారు నాన్న ఇవన్నీ. ఒక పక్క బ్రాంచ్ వర్క్ చూసేసరికి నాకు తల ప్రాణం తోకకొచ్చినట్టుగా అయిపోయింది. నిజంగా మీరు తాతయ్య చాలా గ్రేట్ అని అన్నాడు పార్థ్. అదేం లేదురా ఫస్ట్ డే కదా నీకలా అనిపించిందంతే. మెల్లిగా అలవాటవుద్దన్నారు రఘునందన్. అలా వాళ్ళు కాసేపు మాట్లాడుకున్న తర్వాత సరే నేను మళ్ళీ వస్తానంటూ ఆన్య వాళ్ళ గదిలోకి వెళ్ళగా పార్థ్‌ని చూసి దీప్తి హాయ్ అన్నయ్య త్వరగా వచ్చేసావు. హౌ ఈజ్ యువర్ ఫస్ట్ డే అని అడిగింది. పర్వాలేదు. నాట్ బ్యాడ్ అని చెప్పాడు పార్థ్. అక్కడే ఉన్న ఆన్య పార్థ్‌తో ఒక మాట కూడా మాట్లాడకపోవడంతో దీప్తిని చూసి తనకి ఇంక నాపైన కోపం తగ్గలేదా అని అన్నట్టుగా దీప్తికి మాత్రమే వినబడేటట్టుగా అడగగా చిన్నగా నవ్వి నేనిప్పుడే వస్తానని బయటకు వెళ్ళిపోయింది దీప్తి. పార్థ్, ఆన్య మాత్రమే ఆ గదిలో మిగిలిపోవడంతో ఆన్యని చూస్తూ నా పైన నీకు ఇంకా కోపం తగ్గలేదా? అని అడిగాడు పార్థ్. దానికి ఆన్య మౌనంగా ఉండడంతో ఆన్య దగ్గరికి వెళ్ళి తన మొహాన్ని 2 చేతులతో దగ్గరికి తీసుకొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నేను నీకు అబద్ధం చెప్పాను కానీ మోసం చెయ్యాలని అనుకోలేదు. నా ప్రేమను నీకు తెలిపి నిజం చెప్పాలి అని అనుకున్న సమయంలో ఇలా జరిగిపోయింది. ఇంకా పెళ్లి అంటావా? నా ప్రమేయం లేదు. అది నీకు కూడా తెలుసు కదా! ఇప్పుడు నిన్ను అక్కడకు పంపడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు నాతో మాట్లాడకపోయినా సరే ఇదిగో నా కళ్ళ ముందు ఉంటే చాలు అని అనిపిస్తోంది. కానీ ఇప్పుడు నేనున్న ఈ పరిస్థితుల్లో నీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేను. ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉండాలి అంటే నీకు ఇబ్బందిగానే అనిపిస్తుంది. అందుకే ఇష్టం లేకపోయినా కూడా నిన్ను పంపిస్తున్నాను. జస్ట్ నాకు ఒక 10 డేస్ టైం ఇవ్వు. ఇక్కడ కంపెనీకి సంబంధించిన విషయాలు అన్నీ కూడా చూసుకొని ఎక్కడికక్కడ సెట్ అయిపోయాక నీ దగ్గరికి వస్తాను అని పార్థ్ ప్రేమగా చెప్తున్నా కూడా ఆన్య మౌనంగా ఉండడంతో నీకు నాపైన కోపం పోవాలంటే ఏం చెయ్యాలో చెప్పురా అదే చేస్తాను. అంతేకానీ ఇలా నాపైన కోపంగా ఉండకు ప్లీజ్ అని చెప్పి తన వాలెట్‌లో నుంచి ఒక కార్డు అలాగే కొంత డబ్బు తీసి ఆన్య చేతిలో పెడుతూ ఇదిగో నేనొచ్చే వరకు ఈ కార్డుని యూజ్ చేసుకో. కార్డ్ పిన్ నంబర్ వెనకాల రాశాను. అలాగే ఈ మనీ కూడా యూజ్ చేసుకో సరేనా? కార్డ్‌లో 2,00,000 అమౌంట్ ఉంది. ఒకవేళ సరిపోకపోతే చెప్పు. నేనింకా మనీ వేస్తాను అని అనటంతో ఆ కార్డును, డబ్బును పార్థ్‌కు తిరిగిచ్చేస్తూ నాకు ఈ కార్డు, ఈ డబ్బు అవసరం లేదు. నా దగ్గర ఉన్న డబ్బులు నాకు సరిపోతాయని అంది ఆన్య. చూడు ఆన్య ఇకపై నువ్వు నా బాధ్యత. నువ్వు నా భార్యవి. నీ ప్రతి ఖర్చు, ప్రతి అవసరం నాది.
చెప్తున్నాను కదా! ఈ డబ్బులు వాడు. ఈ కార్డ్ యూజ్ చెయ్యి అని పార్థ్ అనటంతో నాకంతగా పెద్దగా ఖర్చులేమీ ఉండవని అన్నది ఆన్య. లేకపోయినా సరే, ముందు జాగ్రత్తగా ఉండనివ్వు. ఒకవేళ నువ్వు వాడుకోకపోతే వచ్చాక నేనే తిరిగి తీసుకుంటాను సరేనా? అని అనటంతో, అలాగే అని చెప్పగా, జాగ్రత్తగా ఉండురా. దీప్తి, సాయి లేకుండా ఎక్కడికి వెళ్ళకు. నువ్వు బాగా రెస్ట్ తీసుకో. ఇక్కడ జరుగుతున్న వాటి గురించి ఏవీ కూడా ఆలోచించకు. నీకు పెళ్లిని యాక్సెప్ట్ చేయడానికి చాలా సమయమే పడుతుందని నాకు తెలుసు. నువ్వు మన పెళ్లిని యాక్సెప్ట్ చేసే వరకు కూడా నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. అంతే తప్ప మన మధ్య ఏదో జరగాలి అని మాత్రం నేను అనుకోను. నీకు దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు సరేనా? అని చెప్పి తన ప్రమేయం లేకుండానే ఆన్య నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ సో మచ్ కన్నా. ఐ లవ్ యూ సో మచ్. నా ప్రేమను ఎలా వ్యక్తపరచాలో నాకు తెలియదు. నేను ప్రేమించిన మొదటి అమ్మాయివి నువ్వే. నా చివరి ప్రేమవి కూడా నువ్వే అవుతావు. జాగ్రత్తగా ఉండు. ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చెయ్యి. ప్లీజ్ నాతో కనీసం ఒక స్నేహితుడిలా అయినా సరే ఉండు. కనీసం ఇంతకుముందు నాతో ఎలా మాట్లాడేదానివో అలా మాట్లాడు అంతే. ఇంకేమీ అడగను అని చెప్పినా కూడా అన్య సైలెంట్‌గానే కళ్ళు కిందకి దించి ఉండడంతో అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోయాడు పార్థ్. వెళ్తున్న పార్థ్ వంకే చూస్తూ ఈ 10 రోజులు నేను షాప్‌కి వెళ్ళొచ్చా? అని అడిగింది ఆన్య నెమ్మదిగా. వెళ్తున్న వాడల్లా అక్కడే ఆగి వెనుకకు తిరగకుండానే జస్ట్ బికాస్ మన పెళ్లయిందని నువ్వు ప్రతిదానికి ఇలా నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యు. ఎలా ఉండాలి అనిపిస్తే అలాగే ఉండు. కానీ డబ్బు కోసం మాత్రమే నువ్వు షాప్‌కి వెళ్తాను అని అనుకున్నట్లయితే మాత్రం అవసరం లేదు. నా భార్యను పోషించుకునే కెపాసిటీ నాకు ఉంది. నేను కంపెనీలకు సీఈఓ అవ్వాల్సిన అవసరమే లేదు. నేను చదువుకున్న చదువుతో కూడా నిన్ను మహారాణిలా చూసుకోగలను. ఏదైనా నీ ఇష్టం అని చెప్పి వెనుకకు తిరగకుండానే ముందుకు వెళ్ళిపోయాడు పార్థ్. అతను వెళ్ళాక గదిలోకి వచ్చిన దీప్తి ఏమన్నాడన్నయ్య? ఒకవేళ మీ పర్సనల్ అయితే నాకు చెప్పకు. ఎందుకంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు. మళ్ళీ నేను ఎక్కడ సాయితో టెంప్ట్ అయిపోతానో అని అనటంతో కోపంగా దీప్తి వైపే చూసింది ఆన్య. దీప్తి నవ్వుతూ ఏమన్నాడే అని అడగ్గా పార్థ్ మాట్లాడిన మాటలన్నీ కూడా చెప్పడంతో ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. అన్నయ్యకు నువ్వంటే చాలా ఇష్టం కదా! అని అంది దీప్తి. మీ అన్నయ్య భజన మాని సర్దుకో అని అనటంతో ఇద్దరూ సర్దుకునే పనిలో పడిపోయారు. అలా సాయి దగ్గరికి వెళ్ళి సాయికి కూడా ఆన్యని జాగ్రత్తగా చూసుకోమని, అలాగే తన షాప్‌కి వెళ్ళాలనుకుంటోందని అంకుల్‌తో నేను ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పి సాయికి కూడా తగినన్ని జాగ్రత్తలు చెప్పడంతో అలాగే అన్నాడు పార్థ్. అలా సాయంత్రం అన్య, దీప్తి, సాయి వెళ్ళే ముందు వాళ్ళకు డిన్నర్‌కు ఫుడ్ ప్యాక్ చేసిచ్చారు అనుపమ గారు. అయ్యో! అమ్మ ఇదంతా ఎందుకిప్పుడు? మేము అక్కడ బయట తినేవాళ్ళం కదా! అని అంది దీప్తి. వద్దు నాన్న. ఆ ఎయిర్‌పోర్ట్‌లో చెత్త ఫుడ్ అంతా తినే అవసరం ఏమీ లేదు. ఇదిగో మీకిష్టమైన ఫుడ్ నేనే ప్రిపేర్ చేసి పెట్టాను. హ్యాపీగా తినండి అంటూ ఆన్యని చూసి ఐ విల్ మిస్ యూ నాన్న. జాగ్రత్తగా ఉండు. నాకసలు నిన్ను పంపించాలని లేదు. ఇదిగో నేను వద్దు అంటే మీ మామయ్య, మీ ఆయననే నిన్ను పంపించాలి అని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వచ్చాక మనిద్దరం కలిసి వాళ్ళపైన దండయాత్ర చేద్దాం సరేనా? అని అనడంతో చిన్నగా నవ్వింది ఆన్య. వదిన అంటూ అక్కడికొచ్చిన పారుష్ ఆమె చేతిలో ఉన్న ఒక చిన్న గిఫ్ట్ ప్యాక్ పెడుతూ ఇది నా తరపున నీకు గిఫ్ట్ అని అనగానే, అదేంట్రా మీ వదిన వెళ్ళిపోతున్నందుకు గిఫ్ట్ ఇస్తున్నావా? అని అడిగారు రఘునందన్ నవ్వుతూ. కొడుకుని ఆట పట్టించాలనే ఉద్దేశంతో నాన్న ఇది మరీ టూ మచ్ అంటూ ఆన్య పక్కకు చేరి ఆమె భుజంపై చుట్టూ చెయ్యి వేసి వదినా ఇకపై నువ్వు, నేను, మమ్మీ ఒక పార్టీ వీళ్ళందరూ ఒక పార్టీ సరేనా? ఇన్ని రోజులు మా అన్నయ్య, మా నాన్న నన్ను, మా మమ్మీని చాలా ఏడిపించేవాళ్ళు. నువ్వు నాకు సపోర్ట్‌గా కావాలి. వస్తావు కదా! అని అనటంతో తప్పకుండా వస్తానని మనస్ఫూర్తిగా చెప్పింది ఆన్య పారుష్ బుగ్గ లాగుతూ. ఆన్య పారుష్‌పై చూపించిన ప్రేమకు అక్కడ అందరూ కూడా సంతోషపడ్డారు. ఒక్క దర్శ్ తప్ప. చూసారా ఇక మీ పప్పులేమీ ఉడకవు అని నవ్వుతూ అన్నాడు పారుష్. తనతో మాట్లాడకపోయినప్పటికీ తన తమ్ముడితో ఇంత ప్రేమగా మాట్లాడుతూ ఉన్న ఆన్యని చూసిన పార్థ్ పెదాల మీద చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. ఆ తర్వాత ఆన్య వెళ్ళి రఘునందన్, అనుపమలకు నమస్కారం చేయగా దీర్ఘ సుమంగళి భవ. పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా ఉండు తల్లి. పరిస్థితుల ప్రభావం వల్ల నిన్ను పంపించాల్సి వస్తుంది. అంతేకానీ నిన్ను పంపించాలనే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు నాన్న అని రఘునందన్ అనటంతో అయ్యో! పర్వాలేదు అంకుల్ అని అంటూ నాలిక కరుచుకొని పర్వాలేదు మావయ్య గారు అని అంది ఆన్య నెమ్మదిగా. మొదటిసారిగా ఆన్య ఆయనను మావయ్య గారు అని అనటంతో ఉప్పొంగిపోయి ఆన్య తల నిమిరి చల్లగా ఉండు నాన్న అని చెప్పి భార్య వైపు చూడటంతో
ఒక్క నిమిషం అంటూ గదిలోకి వెళ్ళి ఒక 500 నోట్ల కట్ట తీసుకొని వచ్చి ఆన్య చేతిలో పెడుతూ, "అక్కడ 10 రోజులు ఉంటావు కదా! ఏ అవసరం వచ్చినా సరే ఇదిగో ఈ డబ్బులు తీసుకో" అని అనటంతో, "అయ్యో! వద్దత్తయ్య, నాకు పార్థు డబ్బులు ఇచ్చాడు" అని ఆన్య అనటంతో, "ఇవ్వనివ్వు, మీ ఆయన ఇస్తే మేమివ్వకూడదా? వాడి డబ్బులు వాడిచ్చుకున్నాడు. నా డబ్బులు నేను ఇస్తున్నాను" అని అన్నారు అనుపమ. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.